వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమః సర్గః. యది తాళత్వయా దృష్టా పక్వతాళఫలస్తనీ కథయస్వ వరారోహాం కారుణ్యం యది తే మయీ. పంచవటిలో ఆశ్రమంలో సీతాదేవి కనిపించక ఆమె ఏమైనదో అన్న ఉత్కంఠతోటి, బాధతోటి, శోకంతో రామచంద్రుడు ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతకి కనిపించక ఇంకా అక్కడ ఉన్నటువంటి చెట్టు చేమలు వీటినన్నిటినీ కూడా సీతాదేవి జాడ గురించి అడుగుతూ ఉన్నాడు. మరి రామచంద్రుని యొక్క ఆ బాధ మరింతగా ఎక్కువగా ఉండటంతో తాను ఎవరినైతే అడుగుతున్నానో వారు సమాధానం చెప్పగలరా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఇలా శోకంతో చెట్టు చేమలు వీటినన్నిటినీ కూడా సీతాదేవి జాడ గురించి అడుగుతూ, ఓ తాళవృక్షమా, నీవు చాలా ఎత్తుగా ఉంటావు కదా, మరి ఎక్కడ ఉన్నా సరే నీకు ఎవరు ఎటు వెళుతున్నారో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం నుండి ఎక్కువ మందిని ఎక్కువ దూరం కూడా చూడవచ్చును. కావున ఓ తాళవృక్షమా, తాళఫలముల వంటి వక్షస్థలములు కలిగినటువంటి సీతాదేవి ఎటు వెళ్ళినదో కనీసం నీవైనా నాకు చెప్పవా అని అంటూ, త్వయా దృష్టాయది, సీతాదేవిని గనక నీవు చూచినట్లయితే, మయి కారుణ్యం యది, నా మీద నీకు కాస్త జాలి ఉన్నట్లయితే, జాలీకరణ ఉన్నట్లయితే కనుక వరారోహాం కథయస్వ, అందమైనటువంటి నా భార్య అయినటువంటి సీతాదేవి గురించి నాకు చెప్పు అని చెప్పి ఆ తాడి చెట్టుని అడుగుతూ, యది దృష్టా త్వయా సీత జంబు జంబూ ఫలోపమాం ప్రియాం యది విజానీషే నిశంకం కథయస్వమే. జంబూ వృక్షమా, అల్లనేరేడు చెట్టు అన్నమాట. ఓ అల్లనేరేడు వృక్షమా, సీతాత్వయా యది దృష్ట, సీతాదేవి కనుక నీ చేత చూడబడినట్లయితే, అంటే నీకు సీతాదేవి కనిపించినట్లయితే, ప్రియాం యది విజానీషే, నా ప్రియురాలైనటువంటి ఆమె గురించి నీకేమాత్రము తెలిసినప్పటికీ కూడా, ఏ విషయం తెలిసినా నిశంకం మే కథయస్వ, ఏమాత్రం భయపడకుండా నీవు నాకు తెలియజేయి. ఆ తర్వాత నీకే ఆపద రాకుండా నేను చూసుకుంటాను. కానీ నా ప్రియురాలైనటువంటి సీతాదేవి ఎటు వెళ్ళిందో అనే విషయం మాత్రం నాకు తెలియజేయి అని అడుగుతూ, అహోత్వం కర్ణికారాధ్య సుపుష్పై శోభసే భృశం కర్ణికార ప్రియా సాధ్వి శంసదృష్టా ప్రియాయది. ఓ కర్ణికార వృక్షమా, అంటే కొండ గోగు చెట్టు అన్నమాట. మరి ఆ కొండ గోగు పూలు అవన్నీ కూడా చాలా అందంగాను ఆహ్లాదకరంగా ఉంటాయి కదా. మరి అందుకోసమని చెప్పి ఆ కొండగోగు వృక్షముల దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి దారి తప్పటమో, లేకపోతే అక్కడ ఎవరైనా రాక్షసులు అపహరించి తీసుకు వెళ్ళారో అనే ఆశంకతోటి రాముడు ఆ కొండగోగు వృక్షములను, చెట్లను అడుగుతూ, అద్యత్వం సుపుష్పై భృశం శోభతే, ఓ కొండగోగు వృక్షమా, ఈరోజు నువ్వు అనేకమైనటువంటి పుష్పములతోటి, ఎక్కువ పుష్పములతోటి చాలా గొప్పగా శోభిస్తూ ఉన్నావు. ఇలా నీవు శోభిస్తున్నావు అంటే సీతాదేవి నీ దగ్గరికి వచ్చి ఉంటుంది. కావున అహో కర్ణికార సాధ్వి, ఈ కొండగోగు పుష్పములంటే ఎంతో మక్కువ కలిగినటువంటి, అదేవిధంగా పతివ్రతామ తల్లి అయినటువంటి సీతాదేవి, నా ప్రియురాలైనటువంటి సీతాదేవి దృష్టాయది శంస, నీకు కనిపించిందా, నీ దగ్గరకు వచ్చిందా, వస్తే ఎటు వెళ్ళింది, ఆ విషయాన్ని నాకు తెలియజెయ్యి అని అంటూ, చూతనీప మహాసాలాన్ పనసాన్ కురవాన్ ధవాన్ దాడిమాననసాన్ గత్వా దృష్ట్వా రామో మహాయశాః. ఇంకా రాముడు అక్కడ ఉన్నటువంటి ఏ ఏ చెట్లను అడిగాడు, ఎవరిని అడిగాడనే విషయం చెప్పాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకనే
వాల్మీకి మహర్షి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చెట్టు గురించి చెప్పి, ఇంకా ఆ తర్వాత శ్లోకంలో రాముడు ఏ ఏ వృక్షములను అడిగాడు అనే విషయాన్ని ఒక శ్లోకంలో తేల్చి చెప్పేస్తూ ఉన్నాడు. రామ వనే భ్రాంత మహాయశ, గొప్ప కీర్తివంతుడైనటువంటి రాముడు భ్రాంతుడైన వాడిలాగా, భ్రాంతచిత్తుడైనటువంటి వాడిలాగా, భ్రాంతితోటి తిరుగుతున్నటువంటి వాడిలాగా ఇలాగా ఆ వృక్షముల చుట్టూ తిరుగుతూ ప్రతి వృక్షం దగ్గరికి వెళుతూ చూత నీప మహాసాలాన్, మామిడి చెట్లను, కదంబ వృక్షములను, అదేవిధంగా ధవాన్ దాడిమాన్ అనసాన్ కురబాన్ అని చెప్పంటూ గోరింట చెట్లు, చండ్ర వృక్షములు, దానిమ్మ చెట్లు, అలాగే మాధవీలతలు మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా ఇలాగా అన్ని వృక్షముల దగ్గరకు ఆ ప్రాంతంలో పంచవటిలో ఉన్నటువంటి ఏ ఏ వృక్షములైతే ఉన్నాయో అనేక వందల వృక్షములు, ఆ వృక్షములన్నింటినీ కూడా ప్రతి వృక్షము దగ్గరికి వెళ్ళి రామచంద్రుడు చాలా దీనంగా సీతాదేవి జాడ గురించి అడిగాడు. అడిగిన తర్వాత ఇంకా లతల యందు పూచేటటువంటి పూలు అంటే సీతాదేవికి చాలా ఇష్టము కావున ఆ లతల దగ్గరికి, పొదల దగ్గరికి వెళ్ళిందేమో అని చెప్పి ఆ పొదలను, లతలను, ఆ తీగలను అడుగుతూ ఉన్నాడు. మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవ లక్ష్యతే. అలాగే మల్లికా, మల్లె తీగలను, మాధవీలతలను, చెంపకములు అంటే చెంపకము అంటే సంపెంగ చెట్లను, కేతకి అంటే మొగలి చెట్లు, వీటన్నిటినీ కూడా వాడి దగ్గరికి వెళ్ళి చూచి పృచ్ఛన్, ప్రతి ఆ లతను కూడా అడుగుతూ దీనంగా ఆ సీతాదేవి జాడ చెప్పమని చెప్పి ప్రార్థిస్తూ విలపిస్తూ ఉన్నాడు. ఎలాగా రామ భ్రాంత అంటే భ్రాంతి చెందినటువంటి వాడు, అంటే మతిస్థిమితము తప్పినటువంటి వాడిలాగా, ఉన్మత్త ఇవా, ఉన్మత్తునిలాగా రామచంద్రుడు ఈ విధంగా ఆయా చెట్ల దగ్గరికి, ఆ తీగల దగ్గరికి, లతల దగ్గరికి వెళ్ళి సీతాదేవి యొక్క జాడ గురించి అడుగుతూ ఉన్నాడు. అయితే ఇటువంటి స్థితి భక్తులలో కూడా భగవంతుని యందు మనం గమనించవచ్చు. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య, అదేవిధంగా మరి గోపికలు శ్రీకృష్ణుని విషయంలోనూ కూడా ఈ విధంగా వ్యవహరించినటువంటి తీరు మనకు భాగవతంలో కూడా కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో తమ మధ్య ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా మాయమయ్యేటప్పటికీ గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆ వియోగమును భరించలేక అక్కడ ఉన్నటువంటి చెట్లను, అదేవిధంగా ఆ తీగలను, వాటిని అడుగుతూ నలనివాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని అంటూ, నల్లనైనటువంటి వాడు, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, కృపా అనే జలమును కురిపించేటటువంటి వాడు, రసమును కురిపించేటటువంటి వాడు, చక్కటి నెమలు పింఛము మొదలైనవన్నీ కూడా ధరించినటువంటి వాడు, ఆ పరమాత్మ మా అందరి యొక్క మనస్సును దొంగిలించి తీసుకువచ్చేశాడు. మా మనస్సు ఆ పరమాత్మ దగ్గరే ఉండిపోయింది. కావున ఓ మల్లెతీగలారా, మీ పొదల చాటున ఏమైనా కృష్ణ పరమాత్మ దాక్కున్నాడేమో చెప్పండి అని చెప్పి ఆ గోపికలందరూ కూడా ఉద్వేగంతో ఆ శ్రీకృష్ణుని కనిపించకపోయేటప్పటికీ ఆ బాధతోటి, శోకంతో అక్కడ ఉన్న పొదలను, తీగలను, చెట్లను కూడా అడుగుతారు. అలాగే ఇక్కడ రామచంద్రుడు సీతాదేవి కనిపించకపోవడంతో, సీతా వియోగంతో వచ్చినటువంటి దుఃఖంతో ఈ చెట్లను, తీగలను, వీటినన్నిటినీ కూడా పేరు పేరున ప్రతి వృక్షము దగ్గరికి, ప్రతి లత దగ్గరికి వెళ్ళి అడుగుతూ సీతాదేవి ఎక్కడ ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అథవా మృగశాభాక్షీం మృగజానాసి మైథిలీం మృగ విప్రేక్షణీ కాంత మృగీభిస్సహితా భవేత్. లేకపోతే ఈ చెట్లు, లతలు ఇవి సమాధానం చెప్పటం లేదు.
కావున ఈ చెట్ల మధ్యలో పొదల మధ్యలో తిరిగేటటువంటి ఓ మృగములారా, ఓ జింకలారా, మీరైనా సరే సీతాదేవి గురించి చెప్పండి అని అంటూ లేడి వంటి కన్నులు కలిగినటువంటి సీతాదేవి లేళ్లతోటి తిరుగుతూ ఆనందించేటటువంటిది. ఆ లేడి పిల్లలకు తమ చేతితోటి ఆ నీవార ధాన్యం మొదలైనటువంటి వాటిని తమ చేతితోటి ఆ లేడి యొక్క నోటికి అందిస్తూ వాటిని పోషించినటువంటి సీతాదేవి కనిపించకపోతుంటే, మీతో ఎంతో అనుబంధం కలిగిన మీ పిల్లలను తమ చేతితో ధాన్యం పెట్టి మరీ పోషించినటువంటిదైన సీతాదేవిని మీరేమైనా చూచారా? ఓ మృగములారా, మీరేమైనా చూచారా అని చెప్పి ఇంకా ఆ జింకలను లేళ్లను కూడా రామచంద్రుడు అడుగుతూ, మీ వంటి కన్నులతోటి, మీ వంటి బెదురు చూపులతోటి అందమైనటువంటి నేత్రములు కలిగిన సీతాదేవి మీ దగ్గరే ఉండవచ్చును మీతో ఆడుకుంటూ, కావున ఆమెనేమైనా చూశారా అని అంటూ, గజస గజనాశోరు యది దృష్టాత్వయా భవేత్ తామన్యే విదితాం తుభ్యం ఆఖ్యాహి వరవారణ. ఓ గజేంద్రమా, అక్కడ ఏనుగులు కనిపించాయి. ఏనుగులు కనిపించేటప్పటికీ ఇంకా ఆ ఏనుగులను అడుగుతూ ఉన్నాడు, ఓ గజరాజమా, వరవారణ శ్రేష్టమైనటువంటి ఓ గజమా, తాం తుభ్యం విదితాం మన్యే, ఆ సీతాదేవి గురించి, నా ప్రియురాలైనటువంటి ఆమె గురించి నీకు తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ అడవిలో చాలా బలమైనటువంటిదే అని నువ్వు, బలమైనటువంటి జంతువైనటువంటి నీకు అన్నీ తెలుస్తాయి. పైగా నీవు ఉండగా సీతాదేవిని ఎవరు ఏమీ చెయ్యలేరు కదా. కావున ఓ గజరాజమా, నీవేమైనా సీతాదేవి గురించి సూచినట్లయితే ఆ విషయం నాకు తెలియజెయ్యి అని అంటూ, గజము యొక్క తొండము వంటి ఊరువులు కలిగినటువంటి సీతాదేవి గజములకు కనిపించిందేమో అని రామచంద్రుడు ఆ గజరాజులను అడుగుతూ ఉన్నాడు. శార్దూలయ దిశా దృష్ట ప్రియా చంద్ర నిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం. ఓ శార్దూలమా, అంటే ఓ పెద్ద పులి, జంతువులలో ధైర్యానికి మారుపేరుగా నిన్ను చెబుతారు. పోనీ గజము, అలాగే ఈ జింకలు ఇవన్నీ కూడా కాస్త బెదురు స్వభావం కలిగినటువంటివి, భయపడతాయి. కావున అవి చెప్పలేకపోవచ్చు. కానీ ఏమాత్రం భయం లేనటువంటి నీవు సీతాదేవికి ఏమైంది, సీతాదేవి ఎక్కడ ఉంది, ఎలా ఉన్నది అనే విషయం నీకు తెలిసి ఉండవచ్చు కదా, నువ్వు చూచే ఉంటావు. కావున ఓ శార్దూలమా, పెద్ద పులి, సీతాదేవి ఎలా ఉన్నదో నాకు చెప్పు. మైథిలీస దృష్టాయది, సీతాదేవి కనుక నీకు కనిపించినట్లయితే మమ కథయస్వ, నాకు తెలియజేయి. ఎందుకంటే తే భయం నాస్తి, నువ్వు శూరుడివి, అసలు ఈ అడవిలో భయపడినటువంటి వాడివి నీవే. కావున ఓ శార్దూలమా, సీతాదేవి యొక్క జాడను నాకు తెలియజెయ్యి అని అంటూ, కిం ధావసి ప్రియే దూరం దృష్టాసి కమలే క్షణే వృక్షేణాచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే. ఇంకా ఆ చెట్ల చాటున వెతుకుతూ, ఆ జంతువులను అడుగుతూ ఇక రాముడు మరింతగా సీతాదేవి యొక్క ఆ శోకంతో మునిగిపోతూ అదుపు తప్పే పరిస్థితిలో ఉన్నాడనమాట. ఉన్మత్త ఇవ లక్షితే అన్నట్లుగా, అంటే ఒక విషయానికి బానిస అయినటువంటి వాడు, ఒక విషయము ఎందే లగ్నమైపోయి ఇంకేమీ పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా వ్యవహరిస్తాడో అలాగ సీతాదేవి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి మరింత మోహంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని అంటూ అక్కడ చూడండి, సీతాదేవి ఏదో దూరంగా రామచంద్రుడికి కనిపించకుండా దూరంగా పారిపోతున్నట్లుగాను అలా రామచంద్రుడికి ఊహలు కలుగుతూ ఉన్నాయి. ఆ చెట్టు చాటున ఎక్కడో దాక్కుని రామచంద్రుడికి కనిపించకుండా రాముడిని ఏడిపిస్తున్నట్లుగాను ఇలా అనిపించి ఇక రాముడు మరింతగా విలపిస్తూ అంటున్నాడు. అంటే ఇక్కడ వియోగ దుఃఖంలో మరింత దారుణమైనటువంటి స్థితి అన్నమాట. అంటే లేనటువంటి వాళ్ళు ఉన్న విధంగా కనిపించడము, తమతో మాట్లాడుతున్నట్లు, తమను ఏడిపిస్తున్నట్లు, తమను నవ్విస్తున్నట్లుగా ఈ విధంగా అదుపు తప్పి మాట్లాడడం అన్నమాట. ఇలాగా ప్రియే దూరం కిం ధావసి,
సీత, నాకు దూరంగా పారిపోతున్నావా? వెళ్ళొద్దు వెళ్ళొద్దు. కమలేక్షణే దృష్టాసి, అందమైన కన్నులు కలిగిన పద్మము వంటి నేత్రములు కలిగిన ఓ సీత, నేను నిన్ను చూచానులే. నేను చూసినప్పటికీ నాకు కనిపించినట్లుగా నువ్వు అలా దూరంగా పారిపోతున్నావెందుకు? ఆత్మానం వృక్షేణ ఆచ్ఛాద్య, అదిగో ఆ చెట్టు చాటును నువ్వు దాక్కున్నట్లున్నావు. దాక్కుని నాకు కనిపించకుండా నన్ను ఏడిపిస్తావా? నాకు కనిపించవు, అదిగో నువ్వు నాకు కనిపించావు, అదిగో దూరంగా వెళ్ళిపోతున్నావు, నాకు దూరంగా వెళ్ళొద్దు ప్రియా అని చెప్పిలాగా శోకిస్తూ తనకు కనిపించినట్లు అక్కడ నుంచి సీతాదేవి దూరంగా వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తూ ఆ సీతాదేవిని పిలుస్తున్నట్లుగా రాముడి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తిష్ట తిష్ట వరారోహే నతేస్తి కరుణామయీ నాత్యర్థం హాస్యశీలాసి కిమర్థం మాముపేక్షసే. అందమైనటువంటి జఘన ప్రదేశం కలిగిన ఓ సీత, విలాసవంతమైనటువంటి దానా, తిష్ట తిష్ట, నా నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు, ఆగు ఆగు. తేమయి కరుణా నాస్తి, నా మీద నీకు జాలి లేదా? నా మీద నీకు ప్రేమ లేదా? అత్యర్థం హాస్యశీల, ఈరోజు మరీ నన్ను ఎక్కువగా హాస్యంతో ఏడిపిస్తున్నావు. నేను ఈ విరహాన్ని, ఈ వియోగాన్ని నేను భరించలేను. నీవు నా దగ్గర లేకపోతే నేను ఉండలేను. కిమర్థం ఉపేక్షసే, నన్ను ఎందుకింతగా బాధ పెడుతూ ఉన్నావు? నా గురించి కనిపించకుండా, నాతో మాట్లాడకుండా, నా గురించి ఆలోచించకుండా నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నావు. ఎందుకు నన్ను ఉపేక్షిస్తూ ఉన్నావు? నాకు కనిపించవా? నాకు దూరంగా వెళ్ళిపోవద్దు అని చెప్పి సీతాదేవి తనకు కనిపించి దూరంగా పరిగెడుతున్నట్లుగా భావిస్తూ రాముడి విధంగా ప్రార్థిస్తున్నాడు. పీతకౌశేయకేనాసి సూచిత వరవర్ణిని ధావంత్యపి మయా దృష్ట తిష్ట యద్యస్తి సౌహృదం. అక్కడ చెట్ల దగ్గర సీతాదేవి యొక్క ఆ పట్టు వస్త్రములు ఆరవేయబడి ఉన్నాయి. అవి చూచి రామచంద్రమూర్తి ఆ సీతాదేవి కట్టుకున్నటువంటి వస్త్రము యొక్క కొంగు అని భావించి, అదిగో నీ పట్టు వస్త్రం నాకు ఆ చెట్టు చాటున కనిపిస్తూ ఉన్నది, నీవు దాక్కుని ఉండి నన్ను ఏడిపిస్తున్నావా? అదిగో నువ్వు ఆ చెట్టు చాటునే ఉన్నావు, నీ వస్త్రం నాకు కనిపిస్తుంది సుమా. నా మీద నీకు ప్రేమ, స్నేహము, కరుణ, జాలి ఇవి ఉన్నట్లయితే దయచేసి వెంటనే నాకు కనిపించు, నా దగ్గరకు రా, దయచేసి నన్ను ఏడిపించకు అని చెప్పి రాముడు జాలిగా పాపం సీతాదేవిని ప్రార్థిస్తున్నట్లుగా, సీతాదేవి కనిపిస్తున్నట్లుగా భావించి ఇలా అడుగుతూ ఉన్నాడు. నైవసానో నమధవా హింసిత చారుహాసిని కృచ్ఛ్రం ప్రాప్తం నమాం నూనం యథోపేక్షితుమర్హతి. అయినా నీవు చెట్టు చాటునే కనుక ఉన్నట్లయితే ఇలా బాధపడుతున్నటువంటి నా దగ్గరికి రాకుండా ఉండగలవా? నా బాధనసలు నువ్వు చూడగలవా? ఊహించగలవా? కావున నీవు చెట్టు చాటున లేవు, నీవు ఎవరి చేతనో పీడించబడి ఏ రాక్షసుని చేతనో భక్షించబడి ఉంటావు అని చెప్పి మరలా పాపం సీతాదేవి ఎవరితో అన్నా భక్షించబడింది అని చెప్పి మరలా ఆలోచన వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నాడు. అథవా చారుహాసిని, సుందరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఆ సీతాదేవి నూనం నైవ విద్యతే, ఈ పంచవటిలో ఈ ఆశ్రమం దగ్గర లేదు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఉంటే కనుక నేను ఇంతగా ప్రార్థిస్తూ ఉంటే, అసలు నేను కనిపించాను, దగ్గరకు వచ్చాను అంటేనే సీతాదేవి ఆగలేదు, దగ్గరకు వచ్చేస్తుంది. అటువంటిది నేను ఇంతగా ప్రార్థిస్తున్నా, విలపిస్తున్నా రావడం లేదు అంటే ఇక్కడ సీతాదేవి లేనేలేదు. మరి ఏమై ఉంటుంది? కృచ్ఛ్రం ప్రాప్తం, ఆమెకేదో కష్టం వచ్చి ఉంటుంది. మాం యథా ఉపేక్షితం నార్హతి, లేకపోతే ఎవరితో అయినా హింసించబడి ఉంటుంది, కష్టంలో పడి ఉంటుంది, అందుకని రావటం లేదు తప్ప నన్ను ఎప్పుడు సీతాదేవి ఉపేక్షించదు, నన్ను ఎప్పుడు సీతాదేవి ఏడిపించదు. కావున సీతాదేవి ఇక్కడ లేదు అని చెప్పి అనుకుని మరింతగా శోకిస్తూ, వ్యక్తం సా భక్షిత బాల రాక్షసై పిశితాశనై విభజ్యాంగాని సర్వాణి మయా విరహిత ప్రియా. ఏమై ఉంటుందంటే, నేను లేనటువంటి సమయంలో రాక్షసులు ఆమె మీద దాడి చేసి ఆమెను బంధించి ఏడుస్తున్నటువంటి ఆమెను భక్షించేసి ఉంటారు అని అంటూ, మయా విరహిత, నాకు దూరమైనటువంటి, లేకపోతే నేను దూరంగా వెళ్ళినటువంటి సందర్భంలో, నేను లేనటువంటి సందర్భంలో బాల చిన్నది అయినటువంటిది,
ప్రియా, నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆ సీతాదేవి పిశితాశనై, పచ్చి మాంసములను భక్షించేటటువంటి ఆ రాక్షసుల చేత సర్వాణి అంగాని విభజ్య, సీతాదేవి యొక్క సమస్తమైనటువంటి అవయవములు కూడా వాళ్ళు విరచి, అందరూ కూడా రాక్షసులందరూ దాడి చేసి ఆమె యొక్క అవయవములన్నీ కూడా, ఆ అంగములన్నీ కూడా పంచుకుని ఒక్కొక్క అంగాన్ని కూడా ఒక్కొక్కరు భక్షించేసి ఉంటారు. ఏ విధంగా అయితే క్రూర జంతువులు ఒక లేడి పిల్లనో జింకనో పట్టుకున్నప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవాన్ని చీల్చి ఏ విధంగా అయితే తినేస్తాయో, ఆ విధంగా రాక్షసులు సీతాదేవిని భక్షించి ఉంటారేమో అని చెప్పి తలుచుకుంటూ మరింతగా బాధపడుతూ ఉన్నారు. అంతే కదా, ఏదైనా జరగకూడదు జరిగింది అంటే అది ఇలా జరిగి ఉండవచ్చు, అలా జరిగి ఉండవచ్చు అని చెప్పి ఆ ఊహలను మరింత బాధపెడతాయి. అలా రాముడు బాధపడుతూ నూనం తచ్చుభదంతోష్టం సునాసం చారుకుండలం పూర్ణచంద్రమివగ్రస్తం ముఖం నిష్ప్రభతాంగతం. ఇంకా అలా రాక్షసులందరూ కూడా ఆమెను ముట్టడించి ఆమె మీద దాడి చేస్తూ ఉంటే ఆమె ముఖంలో ఉన్నటువంటి కళంతా కూడా తగ్గిపోయి ఉంటుంది. పూర్ణచంద్రుడు గ్రహణం పట్టినప్పుడు ఏ విధంగా అయితే కళను కోల్పోతాడో, అలా చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి సీతాదేవి యొక్క ముఖ వర్చస్సు ఇలా రాక్షసులు ఆక్రమించేటప్పటికీ ఆ వర్చస్సు అంతా కూడా పోయి ఉంటుంది. ఆమె ఎంతో శోకించి ఉంటుంది అని అంటూ నిష్ప్రభతాంగతం, గ్రహణం పట్టినటువంటి చంద్రునిలాగా ఆ రాక్షసుల చేత పీడించబడినటువంటి సీతాదేవి కూడా కాంతిని కోల్పోయి ఉంటుంది. సాహి చంపక వర్ణాభ గ్రీవాగ్రైవేయ శోభిత కోమలా విలపంత్యాస్తు కాంతాయా భక్షితా శుభా. సంపెంగ పువ్వు వంటి వర్ణంతో శోభించే శరీరం కలిగినటువంటి, శరీర ఛాయ కలిగినటువంటి ఆ సీతాదేవి గ్రైవేయ శోభిత, చక్కటి కంఠాభరణంతో అందంగా గోచరించేటటువంటిది రాజకుమారి. కోమల గ్రీవా సా, సున్నితమైనటువంటి ఆ మెడభాగము కంఠభాగం కలిగినటువంటి ఆమె కాంతాయా గ్రీవా విలపంచ రాక్షసై భక్షిత, అందమైనటువంటి సున్నితమైనటువంటి ఆమె యొక్క మెడ మొదటగా రాక్షసుల చేత భక్షించబడి ఉంటుంది. ఎందుకని అంటే ఈ క్రూర జంతువులు లేడీ జింక మొదలైనటువంటి వాటిని పట్టుకున్నప్పుడు ముందు ఆ మెడ కొరికేస్తాయి, ఆ తర్వాత మరణించిన తర్వాత పీక్కు తింటాయి కదా. అలాగే ఈ రాక్షసులు సీతాదేవి యొక్క ఆ మెడను మొదట పీడించి ఉంటారు. అప్పటికే ఆమె రాముడు లక్ష్మణుడు లేడని చెప్పి దూరం అయిపోయారని చెప్పి విలపిస్తూ ఉంటే అలా ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె కంఠమును ఆ రాక్షసులు కొరికి ఆమెను భక్షించి ఉంటారు అని చెప్పి ఆ రాక్షసుల చేత సీతాదేవి ఎలా పీడించబడి ఉంటుంది అనే ఊహను పొందుతూ, ఆ ఊహతోటే రామచంద్రుడు మరింతగా విలపిస్తూ శోకిస్తూ ఉన్నాడు. మరి రాముని శోకం ఎలా తీరింది, లక్ష్మణుడితో ఏమన్నాడు, మరి అక్కడి నుంచి ఏ విధంగా బయలుదేరాడు సీతాదేవిని వెతుకుతూ, ఆ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యది తాళత్వయా దృష్ట పక్వతాల ఫలస్తని కథయస్వ వరారోహాం కారుణ్యం యది తే మయి యది దృష్టా త్వయా సీత జంబు జంబూ ఫలోపమాం ప్రియాం యది విజానీషే నిశ్శంకం కథయస్వ మే అహో త్వం కర్ణికారాధ్య సుపుష్పై శోభసే భృశం కర్ణికార ప్రియా సాధ్వి శంసదృష్టా ప్రియా యది చూతనీపమహాసాలాన్ పనసాన్ కురవాన్ ధవాన్ దాడిమాననసాన్ గత్వా దృష్ట్వా రామో మహాయశాః మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవ లక్ష్యతే అథవా మృగశావాక్షీం మృగజానాసి మైథిలీం మృగవిప్రేక్షణీ కాంత
మృగీభిः సహితా భవేత్. గజసా గజనాశోరూః యది దృష్టా త్వయా భవేత్. తాం మన్యే విదితాం తుభ్యం ఆఖ్యాహి వరవారణ. శార్దూల యది సా దృష్టా ప్రియా చంద్రనిభానన. మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం. కింధావసి ప్రియే దూరం దృష్టాసి కమలే క్షణే. వృక్షేణాచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే. తిష్ఠ తిష్ఠ వరారోహే నతేస్తి కరుణామయీ. నాత్యర్థం హాస్యశీలాసి కిమర్థం మాముపేక్షసే. పీతకౌశేయకేనాసి సూచితా వరవర్ణిని. ధావంత్యపి మయా దృష్టా తిష్ట యద్యస్తి సౌహృదం. నైవ సా నూనమధవా హింసితా చారుహాసిని. కృచ్ఛ్రం ప్రాప్తం నమాం నూనం యథోపేక్షితుమర్హతి. వ్యక్తం సా భక్షితా బాలా రాక్షసైః పిశితాశనైః. విభజ్యాంగాని సర్వాణి మయా విరహితా ప్రియా. నూనం తచ్చుభదంతోష్టం సునాసం చారుకుండలం. పూర్ణచంద్రమివగ్రస్తం ముఖం నిష్ప్రభతాంగతం. సాహి చంపకవర్ణాభా గ్రీవాగ్రైవేయశోభితా. కోమలా విలపంత్యాస్తు కాంతాయా భక్షితా శుభా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమే సర్గే పంచదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.